హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. చూడండి, ఈరోజు వీడియోలో మేము చేయబోయే రెసిపీ ఏంటంటే చూస్తేనే అర్థమవుతుంది కదండి మీకు. ఇది హైదరాబాదీ స్పెషల్ కద్దు కా ఖీర్. ఈ ప్రాసెస్ ఈరోజు చేసినామండి. ఇది మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చినామండి. ఇది మీరు చూసి చెయ్యండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎంత బాగుందంటే చాలా బాగుంటుందండి. ఇది ఫంక్షన్స్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ అంతటా అసలు ఇదే పెడుతున్నారండి ఇప్పుడు. ఇది నేను మీకు చేసి చూపించడానికి నేను ఏమేమి చేయాలో నేను మీకు చూపిస్తానండి మా ఈరోజు వీడియోలో. నేను 5 సొరకాయలు తీసుకున్నానండి. లేతవని ఎట్లా తెలుస్తుంది అంటే ఇట్లా మనము గోరుతో ఒకసారి ఇట్లా గిచ్చి చూడాలండి. గిచ్చి చూస్తే అది కనిపిస్తుంది, ఇట్లా కాటు కనిపిస్తుంది. అప్పుడు ఇవి లేతగా ఉన్నట్టు. లేత ఎందుకు తీసుకోవాలంటే మంచిగా ఉడకడానికండి. అది పాలల్లో మంచిగా ఉడికితేనే మంచిగా ఉంటుంది. దానికోసం నేను ఒక 2 లీటర్ల పాలు తీసుకున్నా. దాని తర్వాత సాబుదానా బియ్యం తీసుకున్నా. దాని తర్వాత మిల్క్ మేడ్ తీసుకున్నా. దాని తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా. దాని తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి బాదం, కిస్మిస్, పిస్తా పప్పు, కాజు, సాల పలుకులు, చక్కెర, కొంచెం కలరు, గ్రీన్ కలరు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు సొరకాయలన్నీ ఏం చేయాలంటే ఇట్లా ముక్కలు చేసుకోవాలండి. ముక్కలు చేసుకొని వీటిలో ఇప్పుడు గింజలు ఉంటాయి కదండి మధ్యలో. ఆ గింజలు మనం తురుముతుంటే అవి అడ్డొస్తుంటాయండి, బాగుండదు. ఆ గింజలు అనేవి కొంచెం గింజలైనా ఉంటాయండి సొరకాయలో. లేత తీసుకున్నా కూడా అది మొత్తం ఇట్లా తీసుకోవాలండి. ఇట్లా క్లీన్ చేసుకోవాలి. దాన్ని మొత్తం మధ్యలోకి వెళ్ళంతా తీసేసుకొని అట్లా తీసుకొని చేసుకోవడం వల్ల ఇది సొరకాయ అనేది మొత్తం ఇట్లా పైదాంతో చేస్తేనే మనకు మంచిగా ఉడుకుతుంది. అది మంచి టేస్ట్ వస్తుందండి. గింజలు అనేవి వేయకూడదు ఎప్పుడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే కొబ్బరి తురిమేదాన్ని తీసుకొని దాంతో ఇట్లా తురుముకోవాలండి మంచిగా. ఇది ఇట్లా సాఫ్ట్గా ఇట్లా చిన్నగా వచ్చేలాగా తురుముకోవాలి. ఎంత నీట్గా తురుముకుంటే అంత మంచిగా వస్తుందండి అది రెసిపీ. ఇట్లా తురుముకోవాలండి. ఇట్లా మొత్తం అన్నీ తురుముకున్న తర్వాత దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వాటర్ కంటెంట్ ఉంటుందండి దీంట్లో. సొరకాయల అందరికి తెలిసే ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇట్లా చిన్నగా ఇట్లా మంచిగా అయ్యేలాగా చూసుకోవాలి. దాని నుంచి ఇప్పుడు ఏం చేద్దామంటే దాని నుంచి వాటర్ తీసేద్దాం. వాటర్ అనేది ఉంటే అది మంచిగా రాదండి టేస్ట్. ఇది కొంచెం వాటర్ లాగా బాగుండదు. ఇలా మంచిగా ఇట్లా పొడిగా అయ్యేలాగా దాన్ని మొత్తం కొంచెం తీసుకొని దాన్ని వాటర్ అంతా తీసేసి వాటర్ అంతా పిండేసి అది పక్కన పెట్టుకోవాలండి. అది పక్కన పెట్టుకుంటే చూడండి ఎంత పొడిగా వచ్చిందో. అలా పొడిగా వచ్చిన దాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక పెద్ద వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యిని మంచిగా కొంచెం వేడవనివ్వాలి. నెయ్యి వేడైంది కదండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఇందులో బాదం కొంచెం ఇట్లా అయిన తర్వాత కాజు వేసుకున్న తర్వాత పిస్తా పప్పు. ఇవి కొంచెం ఆయిల్లో కొంచెం ఇట్లా కలుపుకోవాలండి. దీనిలో నెయ్యిలో కొంచెం కలుపుకోవాలి. కొంచెం కలబెట్టుకున్న తర్వాత కొంచెం ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం అటు ఇటు అయిన తర్వాత నెక్స్ట్ ఇవి సాల పలుకులను సాల పలుకులు వేసుకోవాలి. దాని తర్వాత కిస్మిస్లు వేసుకోవాలండి. ఇవి వేస్తేనే దానికి టేస్ట్ అండి. మస్ట్ ఇవి డ్రై ఫ్రూట్స్తోనే కద్దు కా ఖీర్ అనేది టేస్ట్ వస్తుంది. ఇట్లా వేసుకున్నాం కదండి, మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి కదా. ఇవన్నీ మంచిగా నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందామండి. ప్లేట్లోకి తీసుకొని ఇదంతా పక్కన పెట్టుకొని అందులోనే ఈ సొరకాయ తురుము అనేది ఫ్రై చేసుకుందాం. అంతా వేసుకోవాలి మొత్తం. అందులో యాడ్ చేసుకున్న తర్వాత మంచి హై ఫ్లేమ్లో పెట్టాలండి. ఇది కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. స్లోగా పెట్టామనుకోండి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకనే తొందరగా అవుతుంది. అంటే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడితేనే ఆ వాటర్ కంటెంట్ అనేది కొంచెం బయటకు వచ్చేసి అది కొంచెం ఆవిరిలాగా వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీకు ఆయిల్లో మొత్తం ఈ నెయ్యిలో మొత్తం ఇట్లా కలిపి మంచిగా ఈ సొరకాయకంతా ఈ నెయ్యి ఫ్లేవర్ అంతా పట్టుకుంటుందండి. పట్టుకొని కొంచెం ఒక 10 నిమిషాలు అట్లనే హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత తీయాలి. ఒకసారి తీసి చూడండి ఇట్లా ఆవిరిలో వచ్చేస్తున్నాయో అట్లా వచ్చేసి కొంచెం అట్లనే ఉడుకుతుంటుంది. ఇట్లా సొరకాయని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఒక 50% అన్నా ఇట్లా నెయ్యిలో ఉడకబెట్టుకుంటేనే మంచిగా వస్తుంది. మళ్ళీ ఒక 10 నిమిషాలు పెట్టుకుందాం పక్కన. చూడండి ఇప్పుడు మొత్తం 50% కుక్ అయిపోయింది. మళ్ళీ పాలల్లో మళ్ళీ తర్వాత కుక్ అవుతుంది. అందుకనే ముందు ఒక 50 చాలా లేత తీసుకున్నాం కదండి సొరకాయ. ఆ లేత తీసుకోవడం వల్ల తొందరగా కుక్ అయిపోతుందండి. బాగా ఎక్కువ టైం ఏం పట్టదు సొరకాయ లేత, అందుకే లేత తీసుకుంటారు. సో తర్వాత ఇది పక్కన పెట్టుకుందామండి.
పక్కన పెట్టుకొని ఇంకొక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 2 లీటర్స్ పాలు తీసుకున్నా అని చెప్పినా కదండి, ఆ 2 లీటర్స్ పాలని ఇందులో వేసుకొని వేడి చేసుకోవాలండి. పాలను వేడి చేసుకున్న తర్వాత అది కొంచెం వేడవుతుంటే దాంట్లో ఈ చక్కెర అనేది యాడ్ చేసుకోవాలండి. ముందుగా చక్కెర యాడ్ చేసుకోవడం వల్ల అది కొంచెం ఇట్లా కలుపుతూ ఉండాలండి అది కరిగే వరకు, లేదంటే మొత్తం అడుక్కు పట్టుకుంటుందండి అదంతా. అట్లా కలుపుకున్న తర్వాత ఇట్లా మంచిగా నెక్స్ట్ ఈ సాబుదానా బియ్యం ఉన్నాయి కదండి, అవి నానబెట్టుకున్నాం కదా, అది ఆల్రెడీ నానబెట్టుకున్నప్పుడే కొంచెం కుక్ అయి ఉంటుందండి. అది ఇంకొంచెం అందులో వేసుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా కాసేపు కలుపుకుందాం. మళ్ళీ ఆ చక్కెర ఈ సాబుదాని ఇవన్నీ మంచిగా మొత్తం పాలల్లో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇక కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది కొంచెం అంతా కలిసి ఆ ఫ్లేవర్ అంతా పాలకు పట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి గంట తీసుకొని అవి ఉడికినాయా లేదా చూసుకుందాం. మళ్ళీ ఏంటి ఈ సాబుదానా చూసారా ఎట్లు ఉడికినాయా? మంచిగా ఉడికినాయి, అవి మస్తు ఉడికిపోయినాయి, అవి తెల్ల తెల్లగా మంచిగా పాలల్లో కలిసిపోయినాయి ఉడికి. తర్వాత నెక్స్ట్ ఇదంతా యాడ్ చేసుకుందాం. అందులో ఈ సొరకాయ అనేది ఉంది కదా, నెయ్యిలో వేయించుకున్నాం కదా ఇందాక, అదంతా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తము అందులో యాడ్ చేసుకున్నాక అదంతా పాలల్లో కలవాలి కదండి. దానికోసం గంట పట్టుకొని ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు కలపాలండి. దాన్ని మొత్తం మెల్ట్ అవ్వాలి. మొత్తం ఈ సొరకాయ అనేది ముద్దలు ఉన్నది, అదంతా ఇట్లా అయిపోతే మొత్తం ఇట్లా అయిపోతుంది, విడిపోతుంది పాలల్లో వేస్తే. దాని తర్వాత నెక్స్ట్ ఇందులో మిల్క్ మేడ్ యాడ్ చేసుకుందామండి. మిల్క్ మేడ్ అనేది చాలా టేస్ట్ వస్తుందండి ఈ స్వీట్కు, చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఇదంతా పాలకి సోరకాయ ఫ్లేవర్కి ఇదంతా అన్నిటికీ పట్టుకోవాలి కదా, మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుందాం 10 నిమిషాలు. మూత పెట్టుకున్న తర్వాత ఈలోపు కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, కస్టర్డ్ పౌడర్లో పాలు పోసి కలుపుదాం. కచ్చి మొత్తం లిక్విడ్ లాగా ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత దాని పరిస్థితి ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు చూడండి కొంచెం ఇది ఉడుకుతుంది, మంచిగా వస్తుంది కదా, ఎట్లా ఉడుకుతుందో చూసారు కదండి. ఉడికిన దాంట్లో ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే అసలుదే యాడ్ చేసుకోవాలండి. రంగు అంటే కలర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో ఇది ఎవరికి ఏ కలర్ ఎంతవరకు రావాలంటే అంతవరకే వేసుకోండి. అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, నచ్చితేనే వేసుకోండి. అది ఎంతవరకు కలర్ నీకు కళ్ళకి చూడడానికి మంచిగా కనబడేలాగా వేసుకోవాలండి. మేమైతే ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నామండి. ఈ కలర్ వచ్చింది. ఈ కలర్ వచ్చి ఇప్పుడు అన్నీ కలిసిపోయినాయండి మొత్తం. అసలు స్మెల్ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు అసలుది దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్తోనే కలర్ఫుల్గా చూడడానికి ఎట్లా కనిపిస్తుందండి, తినాలనిపిస్తుంది కదా మీకు కూడా. చెయ్యండి మరి, ఇంకెందుకు ఆలస్యం. నేను స్టార్ట్ చేసినా కదా, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుంది. మధ్యలో చూసిర్రనుకో ఏం అర్థం కాదు. ఈ తెలంగాణ వాళ్ళు చేస్తే ఎట్లుంటుందో ఇది కూడా చూపిద్దామని చేసిన నేను. సరే మూత పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మూత తీద్దాం ఎట్లుంటుందో. వావ్, ఎల్లో వైట్ బబుల్స్ కలర్ డ్రై ఫ్రూట్స్ మామూలుగా లేదండి, మస్తు ఉంది కదా. చూస్తేనే ఎట్లున్నది, ఇంకా తింటే ఎట్లుంటుంది అని అనుకుంటురా? చెయ్యండి, చేసి సాధించండి, మళ్ళీ మాకు కూడా వచ్చు అనేది. చూసారు కదా ఎంత బాగుంది కదండి, చాలా 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 బాగుంది అసలు. చాలా ఎమ్మీ అండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇట్లా వేసుకున్నాం మేమైతే. లాస్ట్ ఎండ్లో ఇప్పుడు ఇది ఉంటుంది కదా, కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా, కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకొని దీనికి ఫినిషింగ్ టచ్ అనమాట. ఇది కొంచెం చిక్కదనం వస్తుందండి దీంతో, తెలిసిందే కదా, మీరు ఫ్రూట్ సలాడ్ అది ఇదంతా చేస్తారు కదా. సో అది యాడ్ చేసుకుంటే కొంచెం చిక్కదనం అనేది వచ్చింది కదండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. మామూలుగా లేదు అసలు, ఎట్లున్నదండి, చూస్తేనే అదిరిపోయింది కదా. అట్లుంటుంది మళ్ళీ మనం ఏదన్నా చేయాలనుకుంటే. సో మరిన్ని వీడియోస్ మీకోసం మా